హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ధ్యానార్థం ప్రియులరా గమనించండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఆ ఆ ఆ ఆ ఆ దేవునికి స్తోత్ర. దేవుని యొక్క చిత్తము కొరకు మీరు కనిపెట్టాలి. దేవుని యొక్క చిత్తము కొరకు మీరు ఆలోచన చేయాలి. గమనిస్తున్నారా? మీరు ఏం చేస్తారంటే మీ బిడ్డల కొరకు మీరు ఆలోచన చేస్తారు. మీ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలనుకోండి, వాని యొక్క ఇష్టాలు తెలుసుకుంటారు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి, ఎలాంటి అబ్బాయి కావాలి, ఎంత కట్నము కావాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు బిడ్డల విషయాల్లో. ఎటువంటి చదువుకున్న బిడ్డ కావాలి, ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, స్టాఫ్ నర్సు కావాలా, కంప్యూటర్ ఇంజనీర్ కావాలా, టీచర్ కావాలా, పాస్టర్ గారు కావాలా అని వారి బిడ్డల్ని వారి చిత్తాన్ని తెలుసుకుంటారు. వారి యొక్క హృదయ వాంఛను అడుగుతూ ఉంటారు. అవి తెలుసుకుని వాటి ప్రకారంగా తల్లిదండ్రులు సంబంధాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఆ తల్లిదండ్రులు ప్రమేయం లేకుండానే చూసేసుకుంటున్నారులేండి. వాళ్ళకి తల్లిదండ్రులు బాధ్యత తగ్గిస్తున్నారు. వీళ్ళు గమనిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రులు చూసేది అన్నీ మనం మంచి కొరకే చేస్తారు వాడు. కాబట్టి తల్లిదండ్రులకు లోబడడం నేర్చుకోండి. గమనిస్తున్నారా? కాబట్టి మనం ఏం చేస్తామంటే బిడ్డల యొక్క ఆలోచనలు మనం తెలుసుకుంటూ ఉంటాం. అదే సమయంలో ప్రియులారా, దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టాలి. అంటే నీ యొక్క చిత్తము దేవునితో ఎలా ఉంది, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉందా లేదా, ఆయన చిత్తం ఎలా ఉంది, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని ప్రతి ఆలోచన అది దేవుని చిత్తానుసారంగా జరిగించువానుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. ఇంకో మైక్ లేదా? ఇదిగో. మైక్లో చదవండి, తొందరగా, సమయం అయిపోతుంది. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులని పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. దేవునికి స్తోత్ర. గమనించండి, ఇక్కడ 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఆ మల చదవమా. ఒకడు పెండ్లి విందుకు ఒకడు ఎక్కడికి వెళ్ళాడు? చదువుతాడు అక్కడ. ఒకడు పొలమునకు వెళ్ళాను,
మరి ఒకడు వర్తమునకు వెళ్ళిరి. ఆ? మరి ఒకడు వర్తకమునకు వెళ్ళెను, ఒకడు పొలమునకు వెళ్ళెను. తక్కిన వారు గమనిస్తున్నారా? ఆలోచన చేయాలి. ఇక్కడ 3 తెగల వారు కనబడుతూ ఉన్నారు. వీళ్ళు దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి విందునకు వారు వెళ్లకుండా వారి సొంత పనులకు వాళ్ళు సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలియకోకుండా ఆ దేవుడు మన పట్ల ఏర్పాటు చేసిన ప్రణాళికను వారు మర్చిపోయి, గమనిస్తున్నారా? దేవుడు మనకి పరలోక విందుని ఏర్పాటు చేయబోతున్నాడు, పరలోక రాజ్యాన్ని మనకు దయచేయబోతున్నాడు. అంటే నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళి ఆయన ఉన్నతమైన స్థానంలో నేను పెట్టాననేటువంటి ఆలోచన. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన చిత్తమునకు లోబడకుండా, ఆయన మాటకు లోబడకుండా ఈ లోక సంబంధమైన వాటి యందు మనసును పెట్టి, ఒకడేమో పొలానికి వెళ్తున్నాడు. ఏమంటే పెళ్లికి రమ్మన్నాడు, పెళ్లికి వెళ్ళకుండా పొలానికి వెళ్ళడం ఏంటి? ఒకడు వర్తకానికి వెళ్తున్నాడు, వ్యాపారంకి వెళ్తున్నాడు. ఇంకొకడేమో గమనిస్తున్నారా, నరహత్య చేస్తూ ఉన్నాడు. అంటే వీరు చిత్తాన్ని, వీరు ఆశలు వీరు నెరవేర్చుకుంటున్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు వీళ్ళు. గమనిస్తున్నారా? ఈ లోక సంబంధమైన వాటి యందు వారు మనస్సును పెట్టి, వారు సొంతంగా వారికి తోచిన విధంగా, వారికి అనుకూలంగా, వారికి నచ్చిన విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. కానీ దేవుని చిత్తం ఏమిటి? నా బిడ్డలకు నేను విందు ఏర్పాటు చేసి ఆ విందులో నా బిడ్డల్ని మరి భోజనం వారికి ఏర్పాటు చేయాలి, విందు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే అది పరలోక రాజ్యానికి ఆహ్వానం. ప్రియులారా, గమనిస్తున్నారా? కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోకుండా, గమనిస్తున్నారా, ఈ లోక సంబంధమైన వాటి యందు మనసును పెట్టి వారి ఆలోచనలు వారు సఫలపరచుకోవడానికి ఈ లోకమందు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. గమనిస్తున్నారా? నీ జీవితంలో ఏది చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ముందు దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని చిత్తానికి లోబడాలి. ఆయన నామబడ్డను ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, నీవు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. కాబట్టి ఆయనకు లోబడడం నేర్చుకోండి, ఆయన చిత్తాన్ని జరిగించడం నేర్చుకోండి. మీ సొంత ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టాలని నేను ప్రభు పేరిట నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రియులారా, దేవునికి స్తోత్ర. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ పత్రిక ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగో తప్పించుకొందువు. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను. దేవునికి స్తోత్ర. గమనిస్తున్నారండి? దేవుని చిత్తం కొరకు మనకు కనిపెట్టాలి. ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేసిన యెడల, అంటే సంఘాన్ని దేవుడు ప్రేమించి, గమనిస్తున్నారా, మరి 21 రోజు ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తే మరి నీవు కూడికలు రాకుండా ఇంటికాడ కూర్చుంటే ఎలాగా? ఇంత మంచి సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? నీవు జ్ఞానము కలిగి ఉండాలి. గమనిస్తున్నారా? అజ్ఞానమును విడిచిపెట్టాలి. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. భార్యాభర్తలుగా కుటుంబంగా నువ్వు కలిసి రావా. అంతేగాని భార్య వస్తుంది భర్త రాడు, భర్త వస్తాడు భార్య రాదు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రాదు. గమనిస్తున్నారా? నాకు ఎటువంటి రీజన్ చెప్పొద్దు. పిల్లలు ఉన్నారు ఇంటికాడ, వాళ్ళు చూసుకోవాలి. 3 ఉన్నారు, 10 మంది ఉన్నారండి, కబుర్లు చెప్పొద్దు. గమనిస్తున్నారా? ఎంత మంచి అవకాశమును నీవు నిర్లక్ష్యము చేసినాడా దీనివల్ల వచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతావు. గమనిస్తున్నావా? కాబట్టి 21 రోజు నువ్వు దేవునితో పోరాడేటువంటి సమయం,
దేవునితో గడిపేటువంటి సమయం, దేవునితో నడిచేటువంటి సమయం, దేవుని యొద్ద నుండి యాకోబు వలె ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి సమయం, దేవుని యొద్ద నుండి నువ్వు స్వస్థత పొందుకునేటువంటి సమయము కనుక ఇటువంటి గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేసిన యెడల నీవు ఆ శిక్షను ఎలా తప్పించుకుంటావు? గమనిస్తున్నారా? రక్షణ అనగా నరకము నుండి తప్పించబడుట, అంతే, ఇంకేం లేదు. రక్షణ అనగా నరకము నుండి తప్పించబడుట అంటే నరకానికి వెళ్ళవు. శిక్ష అనగా నరకంలో పడటం, అంతే. ఇక నరకంలో పడితే ఇక అంతే సంగతులు చిత్తగించవలను. ఈ భూమి మీద అయితే కొంతకాలం అనుభవిస్తాం, కానీ ఆ నరకములు అయితే జీవిత కాలం అంతా కూడా నరకాన్ని అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. అది చాలా భయంకరం. కేకలేస్తావు, దాహం, పళ్ళు కొరుకుతావు, పురుగు కొడుతూ ఉంటుంది, మంట దహిస్తూ ఉంటుంది. ఇక నీ ఆత్మ చల్లారదు ప్రియులారా అందులో. గమనిస్తున్నారా? కాబట్టి ఈ ధనవంతుడు ఏం చేశాడో తెలుసా? ఒక ఆలోచన చేశాడు. ఈ మంట ఆరిపోవాలంటే, ఈ మంట చల్లారిపోవాలంటే ఒక ఆలోచన చేశాడు. లాజర్ని అడుగుతున్నాడు, నీవు ఒక్క వేలుతో ఒక్క చుక్క ఇస్తే చాలు అని. అంటే గమనిస్తున్నారా? ఒక్క చుక్క కానీ ఆ నరకంలో పడి ఉంటే మొత్తం నరకం అంతా ఆరిపోతుంది. ఇప్పుడు ఇలారా గమనిస్తున్నారా? ఆ ధనవంతుడు ఎంత ఆలోచన చేశాడో చూడండి. ఆ శిక్షను తప్పించుకోవడానికి, ఆ భరించలేనటువంటి బాధను తప్పించుకోవడానికి, లాజర్ ప్లీజ్ వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ అంటున్నాడు ఆయన. ఒకే ఒక్క చుక్క. గమనిస్తున్నారా? యేసుక్రీస్తు రక్తము ఒక్కటే పాపాన్ని, సర్వలోక పాపాన్ని తీసివేసిన శక్తి యేసుక్రీస్తు యొక్క రక్తానికి మాత్రమే ఉన్నది ప్రియులారా. ఎవరి రక్తానికి లేదండి, ఆయన రక్తానికి మాత్రమే ఉంది. పవిత్రుడైనటువంటి దేవుడు ఎవరైనా లోకంలో ఉన్నాడంటే ఆయనే ఒక్కడే, ప్రభు అయినటువంటి క్రీస్తు. గమనిస్తున్నారా? ఆలోచన చేయాలి. కాబట్టి ఎంత మంచి సహవాసాన్ని, ఎంత మంచి స్నేహబంధాన్ని, ఎంత మంచి వాక్యాన్ని, ఎంత మంచి ఆరాధనని నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇంటికాడ కాలయాపన ఎందుకు చేస్తున్నావు? అంటే నువ్వు జ్ఞానము లేనివానిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఇటువంటి సమయంలో నీవు అజ్ఞానిగా ఉండొద్దు. జ్ఞానము కలిగి ఉంటే నువ్వు దేవుడి సన్నిధికే వస్తావు. అది గమనించుకోండి. ఆలోచన చేస్తున్నారా? కాబట్టి 21 రోజు ఎవ్వరు కూడా నిర్లక్ష్యము చేయవద్దు. దేవునితో పోరాడేటువంటి సమయం ఇది. గమనిస్తున్నారా? కాబట్టి మీరు అందరూ గమనించండి. 7 గంటలకు వస్తారా, 7:30కి వస్తారు? ఇప్పుడు చేతులు ఎత్తండి. 7 గంటలకు వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. 7 గంటలకు వస్తానన్నవాడు 7 గంటలకి, అబ్బాయి లాభం లేదండి 7:30కి వస్తానవాడు చేతులు ఎత్తండి. 7:30కి దానికి ఎత్తరు, దీనికి ఎత్తరు. వీళ్ళందరూ రానోళ్ళు. వీళ్ళు 7:30కి వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి, గట్టిగా పైకి ఎత్తండి. దింపండి. పోనీ 7 గంటలకు వచ్చేవాళ్ళు దింపండి, దింపండి. 7 గంటలకు వచ్చేవాడు దానికి ఎత్తరు, దీనికి ఎత్తరు. సరే అయితే మళ్ళీ యథావిధిగా 7:30కి ఆరాధన ప్రారంభిస్తాం, 9:30కి విడిచిపెడతాను. అంటే 7 గంటలకు వచ్చారనుకో 9 గంటలకు విడిచిపెట్టేద్దాం అనుకున్నాను. కానీ మీరు 7:30కి వస్తే ఖచ్చితంగా 9:30కి షార్ప్గా, 7:30కి షార్ప్గా ప్రారంభించి మరి మళ్ళీ తెల్లవారు మీరు పనులకు వెళ్ళాలి కనుక మరి ఖచ్చితంగా 9:30కి అలా క్లోజ్ చేస్తానని. మరి ఆరాధన కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 7:30కి ప్రారంభం. కాబట్టి మీ పనులన్నీ పూర్తి చేసుకొని మరి సమయానికి రావాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 1-2 వచనాలు. నా యొద్ద
ఆ. విచారణ చేయని వారిని ఆ. నా దర్శనమునకు ఆ. రానిచ్చి తిని ఆ, నన్ను వెతికిన వారికి ఆ. నేను దొరికి తిని ఆ. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. ఆ. తమ ఆలోచనల అనుసరించి ఆ. చెడు మార్గం నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవునికి స్తోత్ర. గట్టిగా హల్లెలూయా. మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టాలి. అమ్మ మళ్ళా చదువు తల్లి. నా యొద్ద విచారణ చేయని వారిని చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని. గమనిస్తున్నారా? దేవుడు చూడండి మీతో ఎలా మాట్లాడుతున్నాడో. మనం దేవుని సన్నిధికి రాము, వస్తాం కానీ నోరు విప్పం, హృదయాన్ని తెరవం, దేవుని దగ్గర విజ్ఞాపన చేయం. గమనిస్తున్నారా? కానీ దేవుడు అంటున్నాడు, నా దర్శనాన్ని నేను ఇస్తాను. గమనిస్తున్నారా? కాబట్టి మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఆయన దర్శనాన్ని చూడడానికి. అంటే ఆయన చిత్తం ఏమిటో మనకు బయలుపరుస్తాడండి. నువ్వు ఎలా ఉండాలో, నీ కుటుంబం ఎలా ఉండాలో, నీ బిడ్డల పరిస్థితి ఏంటో ఆయన ఏం చేస్తాడంటే తన చిత్తమును నీ పట్ల నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గమనిస్తున్నావా? నీవు విచారణ చేయకపోయినప్పటికీ కూడా తన దర్శనాన్ని ఇచ్చి నిన్ను బలపరచాలని చూస్తూ ఉన్నాడు. ఆయన దర్శనం ఏమిటంటే ఆయన చిత్తము నీ పట్ల జరిగించాలని. ఆ తర్వాత మాట ఏంటమ్మా? నన్ను వెతికిన వారికి నేను దొరికి తిని. అది ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, దేవుని యందు ఆసక్తి చూపిస్తారో, దేవుని యొద్దకు వస్తారో, దేవుడు వారికి కనబరుచుకుంటాడు. గమనిస్తున్నారా? ఈ లోకంలో మీ ఇష్టం వచ్చిన వాటిని వెతకొద్దు. రకరకాల వాటిని వెతుకుతున్నారు మీరు. మీకు అనుకూలమైన వాటిని వెతుకుతూ ఉంటారు, మీకు అవసరమైన వాటిని, మీకు పనికిరాని వాటిని. ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరు ఏదేదో వెతుక్కు ఉంటారు ప్రియులరా. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నన్ను వెదకిన ఎడల, అంటే మీరు వెతకని వారికి నేను దొరుకుదును. వెదకని వారికి. దేవునికి స్తోత్ర. గమనిస్తున్నారు? ఆయన చూడండి, వెతికే వారికి కనబడతాడు, వెదకని వారికి కూడా. అది ఎదగని వారికి. దేవునికి స్తోత్ర. గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క చిత్తము మన పట్ల ఉన్నది. కాబట్టి ఆయన చిత్తము కొరకు నీవు కనిపెట్టు విధముగాను ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ తర్వాత నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. నా పేరు పెట్టబడని జనముతో నేను చెప్పుచున్నాను. దేవునికి స్తోత్ర. అంటే దేవుని యొక్క ప్రేమ చూడండి. ఆయన వెదకని వారు ఉన్నారు, ఆయన దగ్గర విచారణ చేయని వారు ఉన్నారు. కానీ వంట నేను కనుపరుచుకుంటాను అంటున్నాడు. చూసారు ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయాలి, దేవునితో మనం పోరాడాలి. గమనిస్తున్నారా? ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఆ మాట మళ్ళీ చదువు ఒకసారి. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. అంటే ఆయన పేరు పెట్టబడినటువంటి వాళ్ళు మనం. పేరు పెట్టబడిన వారు ఎవరున్నారు? అన్యులు. వారితో కూడా చెప్తున్నాడు, నేను మీకు ఉన్నాను అని. గమనిస్తున్నా, మన పవన్ కళ్యాణ్ గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన చిన్న వయసులో స్కూల్లో చదువుతున్నప్పుడు అంట వాళ్ళ టీచర్ బోధించిందంట వాక్యం. విన్నా? ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది ప్రియులరా. నేను ఈ రోజున ఈ యొక్క నెగ్గడానికి గల కారణం, ఆ ప్రాంతంలో ఒక లూథరన్ చర్చ్ ఉందట. ఆ చర్చ్ వారు చేసిన ప్రార్థన నా సండే స్కూల్లో
ఆ సండే స్కూల్ టీచర్ అనుకుంటాను, ఆమెకి వాక్యం నేర్పించిందట. నిజంగా ఆ వాక్యము నన్ను ఈ రోజున ఈ స్థితిలో పెట్టిందంటే ఆ వాక్యమే నన్ను అని ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక అన్యుడై ఉండి, అంటే చూసారా, నా పేరు పెట్టబడని వారికి నేను ఉన్నాను అని సెలవిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పవన్ కళ్యాణ్ అనుకున్నాడు ఇది దేవుని చిత్తము అని. వారు ఎలా నెగ్గారనే తర్వాత విషయం. కానీ ఒక క్రైస్తవ్యాన్ని, ఒక క్రైస్తవుని దేవుని యొక్క ప్రేమ ఏమిటో, దేవుని యొక్క వాక్యం ఏమిటో, సంఘం యొక్క ప్రార్థన ఏమిటో, సహవాసం ఏమిటో మరి పవన్ కళ్యాణ్ గారు మరి రుచి చూచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా, నా పేరు పెట్టబడని ఆ జనములకు నేను ఉన్నానని. అంటే నా చిత్తము కొరకు నువ్వు కనిపెట్టిన ఎడల మరి నేను ఏం చేస్తాను, నా చిత్తాన్ని వారికి నెరవేరుస్తానని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తము కొరకు మనం కనిపెట్టాలి. అంటే ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చేయాలి. గమనిస్తున్నారా, నీ యొక్క జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, అప్పుల సమస్య ఉంది, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, ఉద్యోగ సమస్య, రకరకాలు ఉన్నాయి. కాబట్టి కొంతమందికి ఇల్లు లేదు, కొంతమందికి గృహాలు లేవు. గమనిస్తున్నారు, ఎన్ని సమస్యలే. కాబట్టి నువ్వేం చేయాలి, దేవుని చిత్తం ఏమిటో ముందు తెలుసుకొని ఈ పరిస్థితి నువ్వు ఎలాగ ఆశీర్వదించబడాలో దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. ఆయన ఆశీర్వాదం కొరకు నువ్వు కనిపెట్టడం నేర్చుకోవాలి. ఆయన వైపు నువ్వు చూడడం నేర్చుకోవాలి. ఆయన నామును బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవా నీ చిత్తం ఏమిటో నాకు తెలియచేయి నాయనా అని ఆయన చిత్తం కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు ఆయన చిత్తము నీ పట్ల ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదటి దశలోని 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. త్వరగా సమయం అయింది. మొదటి దశలోనియన్స్ 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా, దేవుని యొక్క చిత్తం ఏమిటో ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు. గమనిస్తున్నారా, మీ ఆలోచనలు వేరు, మీ పరిస్థితి వేరు, నీ కుటుంబ పరిస్థితి వేరు. కానీ దేవుని పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మీ పట్ల. మీరు ఎలా ఉండాలంట, పరిశుద్ధంగా ఉండుటయే దేవుని యొక్క చిత్తం. గమనిస్తున్నారా, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి, ఆయన చిత్తానికి నువ్వు లోబడాలి. గమనిస్తున్నారండి, నీ పిల్లలకు లోబడిపోతావు. ఏమన్నా అంటే ఏదో చేసుకుంటారు కదండి, ఇంకా ఏం చేస్తామండి అని పిల్లలు సెల్ ఫోన్ కొనివ్వమంటే కొనిచ్చేస్తావు, ఏడుతుంటే లోబడిపోతావు, వాళ్ళు అడిగింది ఇచ్చేస్తావు. ఏమంటే కానీ దేవుని చిత్తం మాత్రం లోబడను. దేవుడు ఏమన్నాడు, జారత్వము అంటే పాపానికి దూరంగా ఉండడమే అది నా చిత్తం, అది నాకు ఇష్టం. అది కాబట్టి నువ్వు అలాగుండు, ఇది నా చిత్తం కనుక నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అదే నా చిత్తం. కాబట్టి నువ్వు దేవుడి చిత్తం కొరకు కనిపెట్టాలి, దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఏమై ఉన్నదో దేవుడు దానిని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గమనిస్తున్నారా, మన దేవుని చిత్తం కొరకు మనకు కనిపెట్టినప్పుడు తన చిత్తం ఏమిటో మనకు తెలియజేస్తాడు, నిన్ను ఎలాగ ఆశీర్వాదించాలో తెలియజేస్తాడు. మొన్న 2 రోజుల క్రితం ఒక తల్లి గారి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ప్రార్థన చేయమంది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను ఏడుస్తున్నాను, ఆవిడ ఏడుస్తూ ఉంది. ఎందుకో దేవుడు ఆ విధంగా దుఃఖం సాగరంలో మేము ఎందుకో నాకు వచ్చింది, నేను ఏడుస్తున్నాను, ఆవిడ ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు, దాని చిత్తాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీవు ఏ బంధకము చేత బంధింపబడ్డావో దాని నుండి నేను విడుదలిస్తున్నానని చెప్పి దేవుడు చక్కని దర్శనాన్ని, చక్కని ప్రవచనాన్ని నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక నేను ఆగకుండా ఏం చేస్తానంటే ఆ ప్రార్థనలోనే
ఆ దర్శనాన్ని, ఆ యొక్క ప్రవచనాన్ని నేను ప్రవచిస్తూ ఉన్నా. ఏడుస్తూ ఉన్నాను పక్కన. ఆమె కూడా కన్నీళ్లు బోరుమని కన్నీళ్లు గారుస్తూ ఉంది. గమనిస్తున్నారా? అప్పుడు ప్రార్థన అయిన తర్వాత ఆమె వెంటనే నోరు తెరిచి, పాస్టర్ గారు, నేను ఎంతవరకు నా హృదయంలో ఎవరికి చెప్పని మాట ఈరోజు దేవుడు మీకు బయలుపరిచాడు. గమనిస్తున్నారా? నా హృదయ ఆలోచన మీరు ఎరిగి ఉన్నారు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను భయంకరమైన సమస్యల గుండా, భయంకరమైన పరిస్థితుల గుండా నేను వెళుతున్నాను పాస్టర్ గారు. నన్ను లొంగదీయాలని, నన్ను హింసించాలని, నన్ను పడగొట్టాలని, నన్ను రకరకాలుగా నాశనం చేయాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాను పాస్టర్ గారు. కానీ నేను దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెడుతున్నాను. దేవునితో కన్నీళ్లు గారుస్తూ ఉన్నాను. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు. ఇదిగో దేవుడు ఆ విషయాన్ని నీ నోటంపడ ఈ రోజును పలికించాడు అని ఆ యొక్క సహోదరి మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, గమనిస్తున్నారా? కాబట్టి నువ్వు దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెట్టినప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీవు ఏం చేయాలో, నీ పరిస్థితి ఏమిటో దేవుడు తెలియజేస్తాడు. అది నీ పరిస్థితిని తారుమారు చేసేస్తాడు. ఆయన నీ కుటుంబాన్ని తారుమారు చేస్తాడు. ఒక ఆధ్యాత్మికంగా నిన్ను నడిపిస్తాడు. అందుకే దేవుడు కోరుకున్నాడు, నీవు పరిశుద్ధముగా ఉన్నట్టే నా యొక్క చిత్తము. నువ్వు దాని జారత్వము అనగా పాపమునకు దూరముగా ఉండటే నా చిత్తమైనది. ఆ మాట మళ్ళీ చదువు మళ్ళొకసారి. మీరు పరిశుద్ధులగుటయే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. సరేండి, మనం పరిశుద్ధులుగా ఉండడమే ఆయన చిత్తం. కానీ నువ్వేం చేస్తున్నావు? అపరిశుద్ధులుగా ఉండడమే మీ ఇష్టం. పాపాన్ని కొనసాగించడమే మీ ఇష్టం. దేవునికి విరోధంగా జీవించడమే మీ ఇష్టం. దేవుని చిత్తం తెలుసుకోవడానికి మీకు ఇష్టం ఉండదు. దేవునితో మాట్లాడడానికి మీకు ఇష్టం ఉండదు. దేవుని యొద్దకు రావడానికి మీకు ఇష్టం ఉండదు. దేవుని దగ్గర విచారణ చేయడానికి మనకి ఇష్టం ఉండదు. మరి మన కుటుంబాలు ఎలాగ ఆశీర్వదించబడతాయండి? మన కుటుంబాలు దీవించబడాలి కదా. నీ కుటుంబ సమస్య విడుదల పొందుకోవాలి కదా అండి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని చిత్తము కొరకు మనం కనిపెట్టి ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య దేవుడు విడుదల చేయి. నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు క్షేమమును, సంతోషాన్ని, సమాధానాన్ని, భద్రతను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జారత్వం అనేటువంటి పాపమునకు దూరముగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా నువ్వు నడిచినప్పుడు, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక నీవు నెరవేర్చినప్పుడు, నీ కోరిక దేవుడు నెరవేరుస్తాడు. అది విన్నారా? ఆయన కోరిక నీవు నెరవేర్చాలి, ఆయన ఆశ నువ్వు తీర్చాలి. అప్పుడు నీ సమస్యను ఆయన తీర్చడానికని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా దేవుని చిత్తమునకు కనిపెట్టాలి. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకుని దానిని జరిగించువారుగా మనం ఉండాలి. గమనిస్తున్నారా? అప్పుడు నీవును, నీ కుటుంబమును ఆశీర్వదించబడడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మూడవది, మనం ఆత్మపూర్ణులై ఉండమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మొట్టమొదటి ఏంటంటే, మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానము కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది, మీరు మరి దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకొని, గమనిస్తున్నారా? మనము దేవుని చిత్తము కొరకు మనం కనిపెట్టే విధంగా మనం ఉండాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మూడవది దేవుడు అంటున్నాడు, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. అంటే ఆత్మతో నింపబడిన వారుగా మనం ఉండాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారమున్నది. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణై ఉండుడి. దేవునికి స్తోత్రం. చాలా మంది దురాత్మపూర్ణులై ఉంటారు. రాత్రి నేను హాస్పిటల్కి వెళ్ళాను. మేరీ గ్రేస్ గారి యొక్క కుమారుడు హాస్పిటల్లో ఉంటే వాడి కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. డాక్టర్ శ్రీవేణి గారు ఫోన్ చేశారు నాకు.
పాస్ గారు ఒకసారి హాస్పిటల్కి రండి, వీడు కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు అని. వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ డాక్టర్ గారు ఎవరో తెలియదు అంటాడు, ఆ తల్లిదండ్రులు ఎవరో తెలియదు, మీరు ఎవరో నాకు తెలీదు, నా పేరు ఇది అని డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు ఏముంది? దురాత్మ ఉంది. ఏ ఆత్మతో వాడు ఉన్నాడో ఆత్మానుసారంగా వాడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను ప్రార్థన చేసి, అరే ఎక్కడ జడుచుకున్నావు ఏంట్రా అంటే, అవునండి మాస్టర్ గారు జడుచుకున్నాను అన్నాడు. ఎక్కడో వాడు తాసుబొమ్మ చూశాడంట, 2 తాసుబొమ్మలు చూసి వాటిని బట్టి జడుచుకున్నాడట. ఆ జడుచుకున్న దాన్ని బట్టి వాడికి కొంచెం బలహీనత వచ్చింది. ఆ బలహీనత బట్టి దురాత్మ అతని మీద ఆవరించి ఆ ఏ ఆత్మతో వాడు పొందుకున్నాడో ఆ ఆత్మ చెప్పినట్టుగా ప్రవర్తిస్తున్నాడు వాడు. అప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేసి, నేను వెళ్ళేప్పటికే వదిలేసింది, నేను ప్రార్థన చేసి వచ్చాను. ఆ బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయండి, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగని. చాలామంది దురాత్మ ప్రేరేపణ గల కందలపాలు అంటారు, కందలపాలు ఏదో పాలు తెలుసా మీకు? వీళ్ళందరూ అక్కడికే పరిగెడతారు వీళ్ళు. మీకు తెలియని సంగతులు చెప్తాను నేను. కందలపాలెం ఏదో పాలెం ఉంది, నగరమా? నగరం కాదా? అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పాస్ గారు ఉన్నాడు. మీరు వెళ్ళారనుకో, గమనిస్తున్నారా? అక్కడికి ఈయన ప్రార్థన చేయడు, ఓ 4-5 స్త్రీలు పిలుస్తాడు, వాళ్ళని ప్రార్థన చేయమంటాడు. వాళ్ళు ఈ పూనకాలు పోతారు. అంటే ఈయన ఏం చేస్తాడంటే కొన్ని దురాత్మల్ని వాళ్ళ మీదకి పంపించి వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు. ఏమని? నీవు నాకు కొబ్బరికాయ కొట్టలేదు కనుక, నా గుడిలోకి రాలేదు కనుక నీకు ఈ రోగాన్ని రప్పించాను అని చెప్తుంటుంది ఆవిడ. గమనిస్తున్నారా? మీరు అక్కడికి ఎక్కడికో దూరం వెళ్ళి అక్కడ ఏదో స్వస్థత వచ్చేస్తుంది అనేసి మీరు ఆశపడి వెళ్తూ ఉంటారు. చాలా మోసం అక్కడ జరిగేది, నీకు తెలియని విషయాలు. డబ్బు సంపాదించడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి చేసేటువంటి పనులు. గమనిస్తున్నారా? అక్కడ దురాత్మల సమూహము తిరుగుతూ ఉంటుంది అక్కడ ఎప్పుడైనా సరే. అక్కడ దేవుని నామానికి మహిమ ఉండదు ప్రియులారా. గమనిస్తున్నారా? ఒక ఆయన అలాగే తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్తే 5 కూడా ప్రవచిస్తున్నారు, దురాత్మలతో ప్రవర్తిస్తున్నారు. నీకు ఈ రోగం ఎందుకు వచ్చిందంటే, నువ్వు పలానా పని చేసావు అని చెప్తున్నారు. కాబట్టి నీకు రోగం తగ్గుతుందని చెప్పట్లేదు ఎవడోనే. ఆ ప్రదేశం అంతా కూడా భయంకరమైన దురాత్మల సమూహంతో కూడినటువంటి ప్రదేశంగా ఉంది ప్రియులారా. ఆ ఆత్మతోనే వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారు. గమనిస్తున్నారా? కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనము ఆత్మపూర్ణులై ఉండాలి. చాలామంది తాగి మత్తులో ఉంటారు. కొంతమంది మత్తు అనేటువంటి ఆత్మను కలిగి ఉంటారు, కొంతమంది దురాత్మను కలిగి ఉంటారు. వారు దాని ప్రకారంగా వారు జీవిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఆత్మపూర్ణులై ఉండాలి. అంటే ఆత్మను సంపాదించుకోవాలి, ఆత్మతో మనం జీవించాలి, ఆత్మ మనలో ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అన్య భాషలు మాట్లాడాలి. గమనిస్తున్నారా? ఆత్మ నీలో ఉన్నప్పుడు, గమనిస్తున్నారా, నీవు ఆత్మ చేత ప్రేరేపించబడినప్పుడు, నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు దేవుని చిత్తం ఏమిటో అని తెలియజేస్తాడు నీకు. గమనిస్తున్నారా? నీ కుటుంబం ఎలాగుండాలో దేవుడు తెలియజేస్తాడు. గమనిస్తున్నారా? దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు, తన ఆత్మతో నింపుతూ ఉంటాడు. చూడండి, మరి ఆ సంసోను మీద దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు, మరి చూడండి, మరి అనేక మందిని చంపేసేవాడు. దవడ ఎముతూ 1000 మందిని చంపేశాడు. అంటే దేవుని యొక్క ఆత్మ అంత గొప్పది ప్రియులారా. గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తుంది. గమనిస్తున్నారా? దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క సంసోను మీదకి వెళ్ళినప్పుడు, ఆ యొక్క దేవత గుడి యొక్క స్తంభాలను చూసారా, ఆ స్తంభాలు 2 లాగేయడండి. ఆ దేవత గుడిలో ఉన్నటువంటి స్తంభాలు చాలా భయంకరమైన కట్టడాలతో కుట్టినటువంటి కట్టడాల్ని ఆ 2 చేతులతో వాటిని పెగలించాడు. గమనిస్తున్నారా? అంటే అతడు బతుకున్నప్పుడు చంపిన వారి కంటే అతడు చనిపోతూ చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రెట్టింపులు ఉన్నారు. ఆలోచన చేస్తున్నారా? కాబట్టి దేవుని యొక్క ఆత్మ నిన్ను శక్తివంతునిగా చేస్తుంది, బలవంతునిగా చేస్తుంది.
దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు ప్రవచిస్తావు. దేవుడు తన చిత్తం ఏమిటో తెలియజేస్తాడు. నీవు ఏం చేయాలో, దేవుని చిత్తాన్ని ఎలా జరిగించాలో దేవుడు తన ఆత్మతో నిన్ను నింపి, గమనిస్తున్నారా, ఆయన బిడ్డగా నిన్ను వాడుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. గమనిస్తున్నారా? ఆత్మపూర్ణులై ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలిగా, వాక్యాన్ని చదవాలిగా, ప్రార్థన చేయాలిగా, దేవుడి దగ్గర విచారణ చేయాలిగా, వాక్యానుసారంగా జీవించాలిగా, దేవుడి చిత్తం కొరకు కనిపెట్టాలిగా, దేవుని ఆత్మ కొరకు కనిపెట్టాలిగా, ఉపవాసం ఉండాలి కదా, దేవుని సన్నిధికి సమయాన్ని వెచ్చించాలి కదా. ఇంటికి అడుగుకుంటే సరిపోతుందా? మనం ఏం చేస్తామంటే పనుల భారం ఎక్కువ పెట్టుకుంటాం. పనుల భారం ఎక్కువ పెట్టుకుని సంఘాన్ని, సంఘ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఎంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేసిన ఏడలను వేటలు తప్పించుకుంటావు. దినములు చెడ్డవి గనుక. చూసారా, ఆ యొక్క కలకట్టలో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ డాక్టరు తెల్లారేసరికి కనిపించలేకపోయింది ప్రియులారా. తల్లిదండ్రులను చూడలేకపోయింది. తన సమయం ముగించిపోయింది ప్రియులారా. నా సమస్య దాని తోటి వరకు చెప్పకుండా పోయింది. ఆలోచన చేస్తున్నారా? కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మ నిన్నేం చేస్తుందంటే ప్రమాదంలోనికి వెళ్ళిపోకుండా, సమస్యల్లోనికి వెళ్ళిపోకుండా ఆత్మ నిన్ను కాపాడుతూ ఉంటుంది, తన చిత్తానుసారంగా నడిపిస్తుంది ప్రియులారా. కాబట్టి మనం ఆత్మను పొందుకొని ఆత్మలో వర్ధిల్లువారుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రభావం నీలో ఉంటుంది. దేవునితో సహవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళికను ఏ పట్ల ఉందో నెరవేరుస్తాడు నీ పట్ల ఆయన. అది నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మను పొందుకోవాలి. చాలామంది ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ఆత్మ పొందుకోవడానికి ఇష్టపడడం లేదో, ఆత్మకు దూరంగా ఉంటున్నారు. గమనిస్తున్నారా? ఇప్పుడు సంఘాల్లోంచి పరిశుద్ధాత్మను బయటకు తోలేరా. సంఘాల్లో పరిశుద్ధాత్మ ఉంటున్నా, లేనిపోయిన ఆచారాలు వ్యవహారాలతో పెడుతున్నారు. సంఘాలు ఆచారాలు ఎక్కువైపోయాయి, ఆంక్షలు ఎక్కువైపోయాయి, సమయం తక్కువైపోయింది. గమనిస్తున్నారా? నా చిన్నతనంలో చర్చికి 10 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు వచ్చేవాడు. విన్నారా? అది మార్తమ్మ గారికి అనుభవం ఉంది. 10 గంటలకు వెళ్ళేవాళ్ళం అని చర్చికి, మళ్ళీ సాయంత్రం మధ్య ఇప్పుడు 3 గంటలకు 4 గంటలకు వచ్చావు. ఇప్పుడు నువ్వు గంట చర్చిలో కూర్చోవడానికి ఎన్ని అపదెబ్బలు పడిపోతున్నావు. ఏమండి, సమయం చూసుకుంటావా? ఏ చర్చిలో తక్కువ సమయానికి కుదిరి పెడతారో ఆ చర్చికి వెళ్ళిపోతావా? ఏమండి, చాలామంది అక్కడ మాస్టర్ గారు స్వస్థలు జరిగిపోతున్నాయి, ఇక్కడ స్వస్థలు జరిగిపోతున్నారు, పరిగెట్టిపోతున్నారు. జనాలు అందరూ పరిగెత్తిపోతున్నారు నెలకోసారి పెట్టి కూడికలకి. నీకేమైనా బాగోపోతే వచ్చి నిన్నేమైనా పరామర్శిస్తాడా? నీ కొరకు ప్రార్థన చేస్తాడా? అసలు నువ్వెవరో తెలుసా? నీ సంఘ కాపరి నీ కొరకు ప్రార్థన చేస్తాడండి. నీ సంఘ కాపరి నీ కొరకు మొరబెడతాడు. నీ కష్టాల్లో, నీ సుఖాల్లో ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఆయన నీ కొరకు అంగలాస్తాడు. పేరున ఆయన దగ్గరికి వెళ్తే నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తాడా? నువ్వు మంచం మీద ఉంటే వచ్చి పరామర్శిస్తాడా? మరి ఎందుకు పరిగెడుతున్నావు నువ్వు? డబ్బులన్నీ తీసుకెళ్ళి సంఘానికి ఇవ్వా. సంఘానికి ఇవ్వు. ఒక ఆవిడ అట్టుకెళ్ళి 10,000 ఇచ్చిందంట, నా కొడుకు మనవడు పుట్టాలని. ఏం పుట్టేస్తాడు, మనవడు పుట్టేస్తాడని చెప్పాడట. ఒక అటుబడి ఇచ్చాడంట, కోడలికి ఇచ్చేయమన్నాడంట. ఇచ్చేసింది. అంతే, నవమాసం మూసింది ఆడపిల్లగా. అన్నది దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? 10,000 పట్టుకెళ్ళి ఇచ్చింది, నాకు మనవడు పుట్టాలని. ఆయన ప్రార్థన చేసి అటుబడి ఇచ్చాడు. తీరా ఏమైంది? కూతురు పుట్టింది, మనవరాలు పుట్టింది. గమనించండి, ఆలోచన చేస్తున్నారా? దేవుని యొక్క ఆత్మ పూర్ణులై మనం ఉండాలి. దేవుని యొక్క ఆత్మలో మనం వర్ధిల్లువారుగా ఉండాలి. దేవుని చిత్తమును జరిగించేవారుగా ఉండాలి. ప్రియులారా, అద్భుతాలు ఎక్కడో జరగవు. నీవు ఇక్కడ దేవుని దగ్గర కనిపెడితే, దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుని చేతను ఆత్మతో నింపబడితే ప్రియులారా,
దేవుడు నీ పట్ల అనేకమైన అద్భుతములను, ఆశ్చర్యకార్యాలను, స్వస్థత కార్యములను ఆయన జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అక్కడే ఉన్నాడా? ఇక్కడ దేవుడు లేడా? ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడండి దేవుడు. గమనిస్తున్నారా? అంటే మనం దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టాం. ఆచారాలు, మూడాలు. మరి మేము అన్ని గంటలు దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళం. ఇప్పుడు 2 గంటలు సంఘం ఉండడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఇంకొన్ని పొరపాటుని కానీ నేను ఒక అరగంట లేట్ చేశాను అనుకో, లాభం లేదని పెద్ద చర్చకి వెళ్ళిపోతున్న టైంకి కుదిలేస్తారు వాళ్ళు. ఏమండి, నువ్వు సమయాన్ని చూసుకుంటే ఎలా కుదురుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్తావు, నీకు సమయానికి వైద్యం చేస్తాడా? చేయడా? అక్కడ మాత్రం గంటలు ఉంటావు. అక్కడ రైలు 2 గంటలు లేటు ఉంటావా, వచ్చేస్తావా? ట్రైన్ మీద కోపం నుంచి వచ్చేస్తే ఏమవుతుంది? చెరువు మీద కోపం ఉంచితే ఏమవుతుంది? అంటే దేవుని సన్నిధిలో సమయం లేట్ అయిపోతే వెళ్ళిపోతావా? లేచి వెళ్ళిపోతావా? ఏ సంఘంలో అయితే తక్కువ సమయంలో త్వరగా వదిలేస్తావు అక్కడికి పారిపోతావా? వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేయరు, నీ పేరు పెట్టి ప్రార్థన చేస్తారా? నీ కష్ట సుఖాలు పాల్గొంటారా వాళ్ళు? ఏమండే, దూరపు కొండలు నునుపని పరిగెడుతుంటాం మనం, అక్కడ ముళ్ళ తుప్పలో రాళ్ళు ఏముండవు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీ సంఘ కప్పరి మీ కొరకు అంగలారుస్తాడు, కన్నీళ్లు గారుస్తాడు. మీ కష్టాల్లో, మీ సుఖాల్లో ఆయన పాలు పంపులు పొందుతాడు. గమనిస్తున్నారా? కాబట్టి దేవుని యొక్క ఆత్మతో మనం పూర్ణులై ఉండాలి. దేవునికి స్తోత్రా. గమనిస్తున్నారా? మరి ప్రతి ఒక్కరు కూడా 21 దినాల్లో దేవా నీ ఆత్మను పొందుకునేటువంటి అనుభవంలోకి నన్ను నడిపించు అని దేవుని యొక్క ఆత్మ కొరకు మనము అంగలార్చువారుగా, పొందుకున్న వారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రా. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం. త్వరగా టైం అయిపోయింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకోలది. దేవునికి స్తోత్రా. గమనిస్తున్నారా? ఆలనాడు పెంతెకోస్తు దినమందు వారు పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టారు. గమనిస్తున్నారా? ఈవెన్ మరియ, యేసు ప్రభు తల్లి అయిన మరియతో సహా. గమనిస్తున్నారా? మరి పేతురు గారు మరి వాక్యం చెప్తున్నప్పుడు ప్రియులారా అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ప్రియులారా, గమనిస్తున్నారా? నీవు ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆత్మను నీ మీదకు పంపించి నీకు వాక్శక్తిని ఇస్తాడు. గమనిస్తున్నారా? ప్రవచన వరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని చిత్తం ఏమిటో బయలుపరుస్తాడు. కొంతమంది ప్రవచిస్తారు, సంఘాన్ని ఆశీర్వాదిస్తానని, సంఘ కాపురిని బలపరుస్తానని, సంఘాన్ని విస్తరింపజేస్తానని. కొంతమంది ఆత్మచేత పూర్ణులై వాళ్ళు ఏం చేస్తారని సంఘం కొరకు వారు ప్రవచిస్తూ ఉంటారు. గమనిస్తున్నారా? దేవుడు నాకైతే వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటో నాకు దేవుడు తెలియజేస్తాడు. అది ఎలా జరుగుతుంది? దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మాత్రమే, దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నప్పుడు మాత్రమే. అంతేగాని నా సొంతంగా నేను చెప్పలేను. గమనిస్తున్నారా? దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు నేను ప్రార్థన చేయగా మరి స్వస్థతలు జరుగుతాయి. ప్రార్థన చేయగా దేవుడు వింటాడు. మీ కార్యాలు, మీ శ్రమలను, ఇరుకుల నుండి తప్పిస్తాడు. నీవేం చేయాలో దేవుడు చెప్తాడు. అది మరి ఏముండాలి? ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు దేవుడంట నీకు వాక్చాతుర్యాన్ని దేవుడిస్తాడు. ఆయన ఆత్మను పొందుకోండి. ఆత్మ పొందుకున్న వాళ్ళకే తెలియదు రుచి ఏమిటో. చాలామంది ఇంతవరకు ఆత్మ పొందుకోలేదు. బాప్తిజం పొందారు కానీ, చర్చకు వస్తున్నారు కానీ, వాక్యం చదువుతున్నారు కానీ పరిశుద్ధాత్మ గారు కనిపెట్టడం లేదు వీళ్ళు. మరి దేవుడు అన్నాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు. మరి ఏం చేస్తారా? ఏం చేస్తావు చెప్పు. నాగమణి, పరిశుద్ధాత్మ పొందుకున్నావా? మరి పొందుకోకపోతే ఎలాగే? పొందో, అంగలార్చు, దేవునితో పోరాడు. దేవా నీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ 21 దినాల్లో నాకు అనుగ్రహించు. నీ ఆత్మ లేకపోతే నీవు నా వాడు కాదని ఖచ్చితంగా చెప్పేశావయ్యా.
నిన్ను నమ్ముకున్నాను కదా, నిన్ను వాక్యానుసరిగా బాప్తిజం పొందాను కదా నాయన, నీ ఆత్మతో కూడా నన్ను నింపయ్యా, నీ ఆత్మ కొరకు కనిపెడుతున్నానయ్యా, నీ బిడ్డగా నన్ను చేయ అని నువ్వు దేవునితో పోరాడినప్పుడు దేవుడు తన ఆత్మ నీ మీద దిగి వస్తుంది. ప్రియుల దేవునికి స్తోత్రా. అప్పుడు నీకు జీవితం మారిపోద్ది. మీ అక్క జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు, మీ నాన్న జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు, మీ తమ్ముడి జీవితాన్ని కూడా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎంతమంది ఆత్మ పొందుకోలేదు? చేతులతను. ఇంకా ఎంతమంది ఆత్మ పొందుకోలేదు? పరిశుద్ధాత్మ పొందుకోలేదు? చేతులతనే. లూదియా పొందుకున్నావా? ఎత్తు చెప్పేగే అది. హలో, ఆత్మ పొందుకున్నావా? ఎత్తు. అది ఆత్మ పొందుకోవాలండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆత్మ లేకపోతే దేవుడి దగ్గర ఇక న్యాయ నిర్ణయాలు ఏముండవు. గమనిస్తున్నారు? ఖచ్చితంగా చెప్పేస్తే నువ్వు అవడం నాకు తెలియదే అంటాడు అంతే. ఖచ్చితంగా ఇదే చెప్తాడు డైలాగ్. ఐ డోంట్ నో హూ ఆర్ యూ, ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. దట్ మీన్స్ యూ హ్యావ్ టు గో టు ద హెల్. ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి పోతావు. నువ్వు వెళ్ళదనుకో దేవుడు తోసేస్తాడు. వింటారా? నువ్వు వెళ్ళదనుకో దేవుడు తోసేస్తాడు. అందులో తేడా లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు జ్ఞానము కలిగిన వారిగా ఉండి, గమనిస్తున్నారా, అవివేకులు కాక జ్ఞానము లేని వారు కాకుండా మీరు వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క ఆత్మ కొరకు మీరు కనిపెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆత్మతో నింపుతాడు. ఆయన పొందుకుని చూడండి, అనుభవించి చూడండి, అర్థమవుతుందండి. నేను అనుభవించాను పరిశుద్ధాత్మను, ఆ సంతోషం ఏమిటో నేను అనుభవిస్తున్నాను. ప్రియులారా, గమనిస్తున్నారా? ఆత్మతో మనం వర్ధిల్లాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. దేవునికి స్తోత్రా. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను వాక్యాన్ని. చివరిగా ఒక్కొక్క మాట. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 3వ వచనం. ఆత్మతోనూ జ్ఞానముతోనూ అమ్మా దేవునికి స్తోత్రా. అదే ప్రార్థనా టీము. హలో, ప్రార్థనా టీం వారు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలా? చూడండి, ఎవరైతే ఆత్మ పూర్ణులుగా ఉంటారో, దేవుని యొక్క ఆత్మను సంపాదించుకుంటారో, ఎవరైతే ప్రవచిస్తారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో, ఎవరైతే దేవుని చిత్తం కొరకు కనిపెడతారో, వారిని మీరు సంఘములో ఏర్పాటు చేసుకొని, గమనిస్తున్నారా, వారు సంఘం కొరకు ప్రార్థన చేస్తారండి. మళ్ళీ చదువున మాట. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను. అది గమనిస్తున్నారా? జ్ఞానము కలిగిన వాళ్ళని, దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వారిని, ఆత్మ కలిగి ఉన్నటువంటి వారిని, అలాంటి సంపూర్ణ సంఖ్య 7కి ఎంత ప్రార్థన చేస్తారో దేవుడు చూడండి. 7 మీరు ఏర్పాటు చేసుకోండి సంఘంలో. వారి వలన సంఘము దీవించబడుతుంది. వాళ్ళు జ్ఞానయుక్తంగా నడిపిస్తారు. వారు పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెడతారు. ప్రియులారా, గమనిస్తున్నారా? కాబట్టి మీలో అనేక మంది జ్ఞానముతో నిండుకొని వారుగా, పరిశుద్ధాత్మతో నిండుకొని వారుగా, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగిన వారుగా ఉండి మీరు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నట్లయితే మీరు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు 3 యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. దినములు చెడ్డవి గనుక సమయాన్ని స్వాధీనంగా చేసుకో. రెండవది, దేవుని చిత్తము కొరకు నువ్వు కనిపెట్టు, ఆయన చిత్తాలను జరిగించు. మూడవది, ఆత్మ పూర్ణులుగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ 3 కూడా మన క్రైస్తవ కుటుంబ ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం పెంపొందించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కనుక దేవుడు తన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
మరి నువ్వు గ్రహించినట్లయితే, ఆ విధంగా జీవించినట్లయితే ఈ 21 దినాల్లో నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందువుగాక. దేవుడు మన సంఘాన్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.